హాయ్. ఈరోజు నేను గూగుల్‌లో ఒక లెటర్ చదివాను. ఆ లెటర్ ఒక సైకాలజిస్టు తన కొడుక్కి రాసిన మార్గదర్శకపు లేఖ. సో, అది చదివాక మీ అందరికీ దాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చిన్నప్పటి నుంచి ఈ మాటలను చెప్తూ పెంచితే నిజంగా వాళ్ళు చాలా చాలా సంతోషంగా, చాలా గొప్పగా బ్రతుకుతారు. సో, ఒక్కసారి కొంచెం టైం తీసుకొని మొత్తం వినండి. సో, చదువుతున్నాను. ఫస్ట్ పాయింట్. నీకు నచ్చని వారి పట్ల పగ పెంచుకోకు. నిన్ను మంచిగా చూసుకునే బాధ్యత ఎవరికీ లేదు. మీ అమ్మకు, నాకు తప్ప. నీతో మంచిగా ఉన్నవారికి విలువనివ్వు. వారితో కృతజ్ఞతతో ఉండు. అడవిలో ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. సమాజంలో అన్ని లక్షణాలున్నవారు ఒకేలా ఉంటారు. ఒక వ్యక్తి నీకు మంచిగా ఉన్నప్పుడు అతను మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నాడని అర్థం కాదు. నీవు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి అతన్ని నిజమైన స్నేహితుడిగా పరిగణించవద్దు. సెకండ్ వన్, లర్న్ డిటాచ్మెంట్. నువ్వు ఇష్టపడేదాన్ని, ఇష్టపడే మనిషిని కోల్పోయినప్పుడు నీవు కృంగి జీవితాన్ని కష్టం చేసుకోవద్దు. అన్నీ సృష్టిలో భాగమే. జరిగేవన్నీ మంచికేనని భావించు. జీవితం చాలా చిన్నది. ఏ రోజు నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఆ రోజు తిరిగి రాదు. ఎంత త్వరగా నీ జీవితాన్ని విలువైందిగా భావిస్తావో అంత త్వరగా జీవితాన్ని ఆనందిస్తావు, విలువైందిగా చేసుకుంటావు. ఫోర్త్ వన్, ప్రేమ అనేది ఒక అస్థిరమైన అనుభూతి. ఈ అనుభూతి కాలంతో పాటు మరియు ఒకరి యొక్క మానసిక స్థితితో పాటు మారుతూ ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టినట్లయితే ఓపిక పట్టండి. కాలం మీ బాధను, విచారాన్ని సమాధానమిస్తుంది. ప్రేమ యొక్క అందం మరియు మాధుర్యాన్ని అతిగా ఊహించుకోవద్దు. బాధలను అతిగా ఊహించుకోవద్దు. ఫిఫ్త్ వన్, విజయవంతమైన వ్యక్తులు మంచి విద్యను పొందలేదు. కష్టపడి చదవకుండా మీరు విజయం సాధించగలరని దీని అర్థం కాదు. మీరు ఏ జ్ఞానాన్ని సంపాదించుకున్నారో అది జీవితంలో మీకు ఒక ఆయుధం. దానితో నీ జీవితాన్ని సుఖవంతం చేసుకో. పేదరికం నుండి ఐశ్వర్యానికి వెళ్ళవచ్చు. జీవితంలో చాలా వాటిని జీరో నుంచే ప్రారంభించాలి. సిక్స్త్ వన్, వృద్ధాప్యంలో మీరు నాకు ఆర్థికంగా మద్దతు ఇస్తారని నేను ఆశించను. అలాగే మీ జీవితం అంతా ఆర్థికంగా మద్దతు నేను ఇవ్వను. మీరు పెద్దయ్యాక నా మద్దతు బాధ్యత ముగుస్తుంది. ఆ తర్వాత మీరు సైకిల్ మీద ప్రయాణిస్తారా లేక కారులో ప్రయాణించాలా, పేదవారుగా బ్రతకాలా లేక ధనవంతులుగా బ్రతకాలా అనేది నీ ఇష్టం. సెవెంత్ వన్, మీరు మీ మాటలను గౌరవిస్తారు, కానీ ఇతరులు కూడా అలానే ఉండాలని ఆశించకండి. మీరు ప్రజలకు మంచిగా ఉండవచ్చు, కానీ ప్రజలు మీకు మంచిగా ఉండాలని ఆశించవద్దు. మీరు దీన్ని అర్థం చేసుకోకపోతే మీరు అనవసరమైన ఇబ్బందులకు గురవుతారు. ఎయిత్ వన్, లక్కీ డ్రాలు లేదా లాటరీలను నమ్మవద్దు. అంటే ధనవంతులు కావాలంటే కష్టపడాల్సిందే. విజయాలకు రాచబాట కానీ దగ్గరి బాట కానీ ఉండదు. అందరూ నడిచే దారిలో నడవకు. నీకంటూ ఒక మార్గాన్ని అన్వేషించుకో. నైన్త్ వన్, మనం కలిసి గడిపిన సమయాన్ని విలువైందిగా భావిద్దాం. మరో జన్మ ఉంటుందో లేదో అన్నీ ఈ జన్మలోనే అనుభవిద్దాము. వచ్చే జన్మలో మళ్ళీ కలుస్తామో లేదో తెలీదు. ఎంత చక్కగా ఉందండి. సో ప్లీజ్ ఈ మాటలన్నీ కూడా మీరు మీ పిల్లలతో పదే పదే చెప్తూ ఉండండి. లేదా ఒక లెటర్ రాసేయండి. లెటర్ రాసేసి అది లేదా ఒక బుక్లో ఈ మాటలన్నీ రాసి అప్పుడప్పుడు అది చదువుకోమని చెప్పండి. ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు నిజంగా ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ చాలా పీస్ఫుల్గా, దేనికి కూడా కృంగిపోకుండా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తారు. థ్యాంక్ యూ.